వాళ్ళు మేము కోరుకోవట్లేదు. 100% మాకు టీడీపీ కావాలి. సో అనుకోకుండా జనసేన టీడీపీ కలిశారు కాబట్టి సో ఆ కాంబినేషన్లో ఏమన్నా వస్తే కనుక బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న హైదరాబాద్ డెవలప్ చేసింది కూడా ఆయనే కాబట్టి సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గెలుస్తారని ఆయన గట్టి నమ్మకం ఉంది ఈసారి. 100%. లాస్ట్ టైం ఏమైందంటే అంటే అంతకుముందు టీడీపీ జనసేన సిపిఎం అన్నీ కలిసినాయి కాబట్టి గెలిచారు. ఆ గెలిచిన ఆ కాసేపట్లోనే ఆ కొంత టైంలోనే వాళ్ళు హైకోర్టు కట్టారు, చాలా చేశారు. సో మళ్ళీ ఏమైందంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి ఇవ్వండి, మేము ఉన్నాము, నేనున్నా అని చెప్పారు కాబట్టి అనుకోకుండా ప్రజలందరూ కూడా వాళ్ళు ఓటేసి మోసపోయారు. ఇప్పుడు మళ్ళీ అలా జరగకూడదు కాబట్టే మళ్ళీ టీడీపీ జనసేన కాంబినేషన్లో మళ్ళీ సేమ్ అట్లాగే రావాలి. అలా వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చేసి జనసేన టీడీపీ పొత్తులో ఉంది కదా. అవును. ఒకవేళ టీడీపీ గెలిచిందనుకోండి, పవన్ కళ్యాణ్కి ఏ సీట్ ఇవ్వాలి? టీడీపీ కనుక గెలిస్తే ద కాంబినేషన్ ఆఫ్ టీడీపీ అండ్ జనసేన అంటే ఎవరు సీఎం? 100% మేము అనుకోవడం ఏంటంటే బాబే సీఎం అవుతాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు డైరెక్ట్గా పోటీ చేయట్లేదు కదా. సో పవన్ కళ్యాణ్ ఫస్ట్ కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్కి పదవులు అవసరం లేదు, ఆయన పదవి లేకపోయినా సరే పోరాడే వ్యక్తి. ఆయనకి హోమ్ ఇచ్చినా ఎమ్మెల్యే ఇచ్చినా ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న మేయర్ పోస్ట్ ఆయన ఓకే. అంటే పైకి అలా చెప్తున్నారు కానీ ఉంటుంది కదా, లోపల అయితే ఉండదు. అలా ఉండే వ్యక్తి పార్టీ పెట్టిన వెంటనే పోటీ చేయాలి కదా. స్టార్టింగ్లో పోటీ చేయలేదు కదా ఆయన. అది అంటే ప్రజలలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రశ్నించడానికి మాత్రం జనసేన అంతే. 2019లో 2 స్థానాల్లో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లో ఓడిపోయినారు. అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందంటారా? 2019లో ఉన్న లెక్క వేరు, ఇప్పుడు లెక్క వేరు. ఎందుకంటే అప్పుడు జనాలకి ఏం తెలియదు, ఇప్పుడు బాగా బుద్ధి వచ్చింది. ఆంధ్రాలో వాళ్ళకి బాగా బుద్ధి వచ్చింది, అందరూ మారారు, అర్థం చేసుకున్నారు, నిజానికే ఓటేస్తారు. మరి తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేసింటే డిపాజిట్లు ఎందుకు రాలేదండి? తెలంగాణలో పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా పోటీ చేయాల, బీజేపీకి సపోర్ట్ మాత్రమే ఇచ్చారంటే నేను ఉన్నాను జస్ట్ వెనక అంతే. ఇచ్చినా కానీ చేసింది పార్టీ గుర్తయితే జనసేన గుర్తుకి ఎక్కడ చేశారు? కుక్కడపల్లి 8 స్థానాల్లో చేశారు. ఆయన డైరెక్ట్గా వచ్చి ఉంటే కనుక గెలిచేవాళ్ళు. జనసేన అభ్యర్థులు ఉంటే గెలిచేవాళ్ళు ఏమో, కానీ అక్కడ ఉంది బీజేపీ అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు కాదు. అందుకే అవలా. అది నేను కూడా ఒప్పుకుంటున్నా, పవన్ కళ్యాణ్కి ఇక్కడ తెలంగాణలో తక్కువ ఉంది. సరే, ఇంకోటి జగన్ గారి మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? 100% వ్యతిరేకత మాత్రమే ఉంది. అలానే వ్యతిరేకత ఉందనుకుంటున్నప్పుడు బాబు గారు తను గెలుస్తాననుకున్నప్పుడు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, ఇద్దరు పొత్తు పెట్టుకుని రావడం ఎందుకు? జగన్ సింగిల్గానే పోటీ చేస్తున్నారు కదా. అవును, జగన్ సింగిల్గా పోటీ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేస్తున్నాడు, సిబిఎన్ సింగిల్గా పోటీ చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే జగన్ మోసం చేసి ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు కదా, అది పవన్ కళ్యాణ్కి బాధ వేసింది. ఆ బాధ వేసిన తర్వాతే జైలుకి వెళ్ళి పలకరించి మళ్ళీ వచ్చాడు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి. ఆ తర్వాత అప్పటికప్పుడు స్పాట్లో తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇట్లాంటి వరస్ట్ నాయకుల్ని బయట పెట్టాలి అన్న ఉద్దేశంతో మాత్రమే కలిశారు, కానీ పదవుల కోసం కాదు. అంటే చంద్రబాబు జైలుకి పంపించడం వెనకాల వైసీపీ ఉందంటారా మీరు? వైసీపీయే ఉంది. అంటే వైసీపీ అంటే సానుభూతి ఓట్లు పడతాయని వైసీపీ వాళ్ళు మర్చిపోయినారని జైలుకి పంపిస్తారని. మరి అదే సానుభూతి ఓట్లు అయితే మరి జగన్ కూడా అప్పుడు జైలుకి రాడు కదా. మరి అప్పుడు మేము అలాగనుకోవచ్చుగా, సోనియా గాంధీ అరెస్ట్ చేయించినారు జగన్ని, మరి అది సానుభూతి ఓట్లు కదా. అట్లా అనుకుంటే ఏదైనా సానుభూతే, అది అనుకోకపోతే ఏదైనా సరే పర్ఫెక్టే. ఈసారి జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటున్నారు, దాని మీద మీకు కామెంట్ ఏంటి? ఫేక్ సార్, 30 years పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని వైసీపీ నాయకులు చెప్తున్నారు. వైసీపీ నాయకులు ఉన్న జ్యోతిష్ల, దేవుళ్ళ, మహానుభావుల, అలా ఉన్న మెగాస్టార్, పవర్ స్టార్లా కాదుగా. మావాడికే దిక్కులేదు, ఆడికి ఎక్కడ ఉంటుంది? అవును, భీమవరంలో లాస్ట్ టైం మీరు ఎవరన్నా సరే ప్రతి వాడు పవన్ కళ్యాణ్కే ఓటేశారని చెప్తున్నారు. కానీ అక్కడ ఏం జరిగిందో, ఆ మెషిన్లు ఏం మార్ఫింగ్ చేశారో, ఏం డబ్బులు ఇచ్చారో, ఎవరిని కొన్నారో, ఎవరిని మోసం చేసి ఎవరిని చంపేశారో తెలియదు. గ్రంథి శ్రీనివాసరావు గెలిచారు భీమవరంలో. అవును, మళ్ళీ అక్కడే చేయాలి. ఎక్కడ పోయిందో అక్కడే తెచ్చుకోవాలి, మళ్ళీ వస్తుంది కూడా. యా, ఇప్పుడు ఆంధ్ర అప్పుల్లో ఎక్కువ ఉంది కదా, చంద్రబాబు వచ్చినా కానీ డెవలప్మెంట్ జరుగుతున్న నమ్మకం ఉందా? అంటే అమరావతి కానీ, పోలవరం కానీ, రోడ్స్ కానీ, ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ తెస్తారనే నమ్మకం ఉంది? హైదరాబాద్లో హైటీ సిటీ కట్టింది ఎవరు? అంటే అప్పుడు పరిస్థితి చెప్తా ఆ రోజులోనే కట్టాలంటే ఇప్పుడు కట్టా 2014 మరి ఈ రోజులోనే హైకోర్టు కట్టింది మొన్నే మధ్య కదా ఆంధ్రాలో. అది హైకోర్టు కట్టిన తర్వాత మళ్ళీ మనకి అధికారం రాలేదు కాబట్టి ఇంకా అవలా, లేదంటే ఇంకా వచ్చేవేమో. అది ఎందుకు ఆలోచించట్లేదు? హైదరాబాద్లో ఏమీ లేదు, బీడి భూమి హైదరాబాద్ ఒకప్పుడు. అంటే 2014 నుంచి 2019 దాకానైతే అతనే ఉన్నాడు కదా సీఎంగా. ఉన్నారు, ఏం చేయలేదు కదా. ఎందుకు చేయలేదంటే ఎందుకు చేయలేదు? హైకోర్టు కట్టాడు, దాని తర్వాత ఒక మ్యాప్ గీశాడు,
వేరే బయట దేశాల నుంచి మనుషులను పిలిపించి ఎలా చేస్తే బాగుంటుందో మొత్తం మ్యాప్ అంతా వేసి చంద్రబాబు నాయుడు మాత్రమే. సరే ఇప్పుడు జగన్ ఉన్నాడు కదా, జగన్ ఏం పీకాడు? జగన్ ఏమైనా చేశాడా? లేదు కదా. ఒక బిల్డింగ్ కట్టాడు మన విజయవాడలో ఒక బిల్డింగ్ పక్కన కొట్టేశాడు. వైసీపీ కార్యకర్తలు ఊరికి ఒక గ్రామ పంచాయతీ కార్యాలయం ఉంది, మోడల్ స్కూల్తో మొత్తం స్కూల్స్ మొత్తం మార్చేసాము. గ్రామ సచివాలయం కట్టాడు, అన్ని చేశాడు, వాలంటీర్ వ్యవస్థ వచ్చి అంత బాగానే ఉంది. ఓకే, మాకు పెళ్ళయి సంవత్సరం అయింది. మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం మేము మా గ్రామ పంచాయతీ ఆఫీస్కి వెళ్తే, గ్రామ సచివాలయ ఆఫీస్కి వెళ్తే ఈరోజు దాకా మాకు రాలా. ఎందుకు రాలా? అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, రూల్స్ రెగ్యులేషన్స్, ఇంటికి వచ్చి బియ్యం ఇస్తారో ఇంటికి వచ్చి సర్టిఫికేట్ ఇస్తారని చెప్పారు కదా, మాకేం జరగలేదు. జరిగినాయి అని చాలా మంది చెప్తున్నారు. నా కళ్ళ ముందు కనిపిస్తాగా. మేము తీసుకుంటున్నామని చెప్తున్నారు చాలా మంది. ఎవరు చెప్పారు? వాళ్ళందరినీ పిలవండి, ఇక్కడికి మాట్లాడదాం. అలా ఏం జరగలా. ఆంధ్రాలో జగన్ వచ్చిన తర్వాత ఏ డెవలప్మెంట్ జరగలేదు. భయ్యా ఇప్పుడు హైకోర్టు ఒకటి కట్టామని చెప్పేసి మీరు అంటున్నారు, అక్కడ ఊరూరికి ఒక గ్రామ పంచాయతీ 2 అంతస్తుల బిల్డింగ్ కట్టించామంటారు. దాంతో పోల్చుకుంటే హైకోర్టు పెద్దదో. ఓకే, మాది గుడివాడ, మా ఇంటి పక్కన గ్రామ సచివాలయం ఆఫీస్ ఉంది. అది అంతా వర్స్ట్గా ఉందో మీకు ఫోటోలు చూపిస్తా ఫోన్లో. 2 అంతస్తుల బిల్డింగ్ కాదు, ఒక అంతస్తు బిల్డింగ్ కూడా లేదు కదా మా ఊర్లో. గుడివాడ సిటీ అది కంప్లీట్ అయిపోయిందంటారు. అది ఎక్కడైపోయింది? అవలా ఇంకా అది దరిద్రంగా ఉంది. అది కంప్లీట్ అయినవి చాలా ఉన్నాయి కదా. కంప్లీట్ అయినవి చాలా ఉన్నాయి, అవ్వకుండా చాలా కన్నా ఎక్కువ ఉన్నాయి. అది అంటే ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ వస్తే బెటర్ అంటారన్న రాబోయే ఎన్నికల్లో? టీడీపీ రావాలి, వస్తే బెటర్ కాదు, బెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్లో బెస్ట్ కావాలి మాకు బెటర్ వద్దు. ఓకే.